ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి వారికి ఊంజల సేవ. తిరుచి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యానుగ్రహం. ప్రియ గరుడ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ వైభవం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం. తొండమనాడు టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. తిరుమల, తిరుపతిలలో దర్శన టికెట్లను జారీ చేసిన టీటీడీ. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో బాలాలయ పూజలు. శాస్త్రోక్తంగా హోమాలు, యాగశాల క్రతువులు. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువుతీరిన తిరుచానూరు క్షేత్రంలో ఆదివారం సాయంత్రం శ్రీ సుందరరాజస్వామి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల శోభితంగా అలంకరణలు చేసి మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారి తిరుచి సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. తిరుచిపై సుందరంగా అనుగ్రహిస్తున్న సుందరరాజస్వామి వారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. వైనతేయ వాహనంపై వెంకటేశ్వరుని వైభవం భక్తులను పులకితులను చేసింది. గోవిందనామ స్మరణలు చేస్తూ ప్రియ గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుని భాగ్యనగర వాసులు ధన్యులయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీనివాసుని గరుడోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై ఆసీనును చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. శ్రీహరి సేవాది
దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడ చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ తొండమనాడు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ సోమస్కందమూర్తి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు ఉత్సవ శోభితంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుండి 3 రోజుల పాటు ఆలయంలో ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అర్చకులు శ్రీ సోమస్కందమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీకాసుల ఊరేగింపు ఉత్సవాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు లక్ష్మీకాసుల హారం, గజపుష్ప మాలలను వాహన మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో లక్ష్మీకాసుల హారం ఊరేగింపు వేడుకగా సాగింది. ఆ తర్వాత లక్ష్మీకాసుల హారం, గజపుష్ప మాలలను గరుడోత్సవంలో స్వామివారికి అలంకరించారు.
తిరుపతి తిరుమల స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుండి తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో తిరుపతి స్థానికులకు మరియు తిరుమల స్థానికులకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో మొదటగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా శ్రీవారి దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. తిరుమలలోని స్థానికులతో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం హైదరాబాద్కు చెందిన యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో సంరక్షణ, పరిరక్షణతో పాటు సనాతన ధర్మ రక్షణ కోసం ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన భక్తుల హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ ఆంజనేయ స్వామి సంకీర్తనాలాపనతో ఆస్థాన మండపం భక్తి పారవస్యంతో పులకించింది. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र अरुध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఉత్సవ వైభవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తోంది. మార్చి 6వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన పుష్పాలంకరణలు భాగ్యనగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో చేసిన అలంకరణలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. అలాగే ఆలయం ఆద్యంతం వర్ణశోభిత పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ప్రవేశ మార్గం వద్ద పుష్ప తోరణాలు భక్తులను ఉత్సవ శోభితంగా అలరిస్తున్నాయి. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయం బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ వైదిక క్రతువులను నిర్వహించనున్నారు. ఇందుకోసం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముఖ మండపంలో 7 హోమగుండాలను ఏర్పాటు చేసి 6 కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు కిరణ్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం యాగశాలలో పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, చిత్రపటాలకు సైనాదివాసం, మహాశాంతి కుంభ ప్రోక్షణ, విశేష హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతిలోని బేరు వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చి నంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజయర్ స్వామి, చిన్నజయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, సాతుమర నిర్వహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు పలు క్రతువులను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించిన యాగమండపంలో వేంచేపు చేశారు. మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సేకరించిన పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి మృత్సంగ్రహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అవభృదోత్సవం వేడుకగా జరిగింది. మాస శివరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం అర్చకులు శ్రీ దుర్గా మల్లేశ్వరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై దుర్గా మల్లేశ్వరుల ఉత్సవ మూర్తులను పల్లకీపై ఉంచి కొండ దిగువన ఉన్న దుర్గా ఘాటుకు తీసుకువచ్చి అవభృదోత్సవాన్ని జరిపారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామివారి తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అలసి సొలసిన ఆది దంపతులకు అర్చకులు తెప్పోత్సవాన్ని వేడుకగా జరిపారు. శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని అర్చకులు పుష్పశోభితంగా అలంకరించి రుద్రగుండం కోనేరులో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజ తదితర కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ రుద్రగుండం కోనేటిలో తెప్పోత్సవాన్ని జరిపారు. శ్రీ మహానందీశ్వరుడు కామేశ్వరీదేవి సమేతంగా జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కొడందరేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చోళరాజుల కాలం నాటి పురాతనమైన ఈ ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు కళ్యాణోత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకులు శివపార్వతులకు స్వర్ణాభరణాలు, పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించి మండపంలో వేంచేపు చేశారు. హరిద్ర గణపతి పూజ చేసి కలశ పూజ, వరుణ ఆవాహన జరిపి హోమాలను నిర్వహించారు. ఆ తర్వాత కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, నూతన వస్త్ర ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ బాలకామాక్షి సమేత కొడందరేశ్వరుని కళ్యాణం జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర. అదేవిధంగా చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి అంబాళ్ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అశ్వవాహన సేవ జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా మూలమూర్తులకు ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు. ఆపై ఉత్సవ మూర్తులను యాగమండపంలో వేంచేపు చేసి యాగశాల పూజలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను సుందర అలంకరణలతో అశ్వవాహనంపై వెంచేపు చేసి సాంస్కృతిక కళా ప్రదర్శనలు, బాణాసంచా వెలుగుల నడుమ పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై సేవించి నారికేళాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలిగించింది. సోమేశ్వరుని మూలమూర్తికి సకల ఉపచారాలను నిర్వహించిన అనంతరం అర్చకులు ఉత్సవ మూర్తులను సమీపంలోని కోనేటిలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. అశేష భక్తజనులు హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారు హంసవాహన తెప్పలపై జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసం ఆదివారం సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక రుద్ర పారాయణాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. శివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయంలో తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీరామలింగేశ్వరునికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ, పుష్పమాలలతో అలంకరించి అర్చనలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ధర్మాధికారి సర్వదేవ భట్ల సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో సామూహిక రుద్ర పారాయణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీమన్నారు నాయనపల్లిలోని నిర్వాణ నారాయణ స్వామివారి సన్నిధిలో స్ఫటిక లింగానికి అభిషేకం జరిగింది. స్వామివారి సన్నిధిలో నిలవైన స్ఫటిక లింగానికి అర్చకులు భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో కొలువైన శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ 15వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ అంకాళమ్మ తల్లికి విశేష అర్చనలు జరిపారు. ఆపై మంగళప్రదమైన రంగురంగుల గాజులతో దివ్య శోభితంగా అలంకరించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై సుందర అలంకరణతో శివపార్వతులను వెంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. హర 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 హరోం హర హరోం హర 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 హరోం హర హరోం హర. విజయవాడ నగరం పాత బస్తీల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు విశేష క్రతువులను జరిపిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అదేవిధంగా విజయవాడ నగరం గవర్నర్పేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకం చేశారు. పాల్గొన మాసం ఆదివారం సందర్భంగా తొలుత స్వామివారి చిత్రపటానికి పూజలు చేశారు. ఆ తరువాత ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో
పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఊంజల సేవ జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై ఊరేగింపుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊంజల మండపంలో ఉత్సవాలను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా జరిగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కర్యమాణిక్య స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన ఓయిలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ కర్యమాణిక్య స్వామివారు దేవేరులతో కూడి ఊంజల సేవలో కమనీయంగా కటాక్షించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో గురు వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే గురు వైభవోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి 404 పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీమఠం ప్రాకారంలోని డోలోత్సవ మండపంలో శ్రీ గురు రాఘవేంద్రుని పాదుకలకు పూజలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం పుష్పాలు, బంగారు నాణేలు, ముత్యాలతో పాదుకలకు కనకాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు పాద దర్శనం కల్పించారు. అనంతరం రాఘవేంద్రుని పాదుకలను స్వర్ణరథంపై ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురు రాఘవేంద్రుని పాదుకలను దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.